ఎన్నికల మీద ఒకసారి మాట్లాడి దానికి వెళదాం. ఏంటి ముగ్గురు ఇవ్వడం ఏంటి? ఏం పట్టు రాలేదా ఎవరికి? లేదా అధికారులు సహకరించట్లేదా? లేదా లైట్ తీసుకున్నారా బ్యాంక్ బెచ్చర్లు అందరి కింద? హెడ్ మాస్టర్ కోప్పడే వరకు కూడా ఎందుకు తెచ్చుకున్నారు అందరూ? అందరికీ నమస్కారం అండి. మా విక్రమ్ గారు, వెంకటేష్ గారు అందరికీ నమస్కారం. ఈ క్యాబినెట్ మీటింగ్ లో జనరల్ గా మంత్రులందరి యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఎవరిదన్నా కొంచెం తక్కువగా ఉంటే వాళ్ళందరినీ సూచనలు ఇవ్వడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటారు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు 90 మార్కులు వచ్చినా కూడా మిగతా 10 మార్కులు ఎందుకు రాలేదని అడుగుతారు తప్పితే 90 మార్కుల గురించి మాట్లాడరు. అది సహజం. సారు అంత తొందరగా ముగ్గురు మంత్రులు 90 మార్కులు కాదండి, కాదు ఫెయిలింగ్ కాదండి. గతంలో మేము కూడా ఒక మంత్రి గారి దగ్గర, నేను అనేది మీ పాలన ఫెయిల్ అనట్లేదు. ఈ బ్యాలెన్స్ 24 మంది మంత్రులు కేబినెట్ లో ముగ్గురు ఇచ్చారంటే మరి అది 90% సక్సెస్ రేట్ ఎక్కడుంది మీరు చెప్పిన లెక్క ప్రకారం? అంటే డిపార్ట్మెంట్ లో వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది? పట్టు ఏంటి? అధికారులు సమాచారం ఇవ్వట్లేదా? లేదా ఇస్తే సమన్వయం లేదా? ఎలా అండి? అది కాదండి. అప్రైజల్ రిపోర్ట్ అంటే నేను గతంలో మంత్రి గారి దగ్గర పిఎస్ గా పనిచేశాను. మేము ప్రతిరోజు అంటే మాకు జిఐడి నుంచి అప్పుడు సాఫ్ట్ కాపీ ఇస్తే మేము ఏ రోజుకి ఆ రోజు అంటే అప్రైజల్ రిపోర్ట్ అంటే మినిస్టర్ గారికి ఈ నెలలో ఎన్ని ఫైళ్ళు వచ్చినాయి, ఎన్ని క్లియర్ చేశారు, ఎన్ని రోజులు సెక్రటేరియట్ లో ఉన్నారు, ఎన్ని రోజులు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, ఎన్ని రోజులు రాష్ట్రంలో ఏ ప్లేస్లో తిరిగారు, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టారు, మీ దాంట్లో ఉన్నటువంటి ఏమైనా ఫినామినల్ చేంజెస్ ఏమైనా శాఖలో తీసుకున్నారా? సపోజ్ నాయనల మనోహర్ గారు ఉన్నారు, మొన్న ఈ రేషన్ బియ్యం పట్టివేతలో 2-3 సార్లు వారు బాగా పనిచేశారు. అట్లాంటి ఏమన్నా వినూత్నమైనవి కనుక ఏమన్నా ఆ శాఖలో ఇంకా పెంతేరు మెరుగుపడటానికి ఏమైనా చేశారా? ఇట్లాంటివి కూడా అప్రైజల్ రిపోర్ట్ లో మేము నెల 31వ తారీఖు కల్లా ఇచ్చేసేవాళ్ళం. ప్రతి నెల జిఐడికి ఇచ్చేసేవాళ్ళం, ప్రతి నెల ఇచ్చేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు సార్ అడిగిందంటే 6 నెలలకు అడిగారు. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. గతంలో ఈ మంత్రుల యొక్క పిఏలు పిఎస్లు కూడా ట్రైనింగ్ ఇచ్చేవారు మానవ వనరుల అభివృద్ధి, మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తా ఉంటే కొంత బ్యాక్ అండ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదొకటి. రెండోది, విక్రమ్ గారికి కూడా తెలుసు, అసలు మంత్లీ క్యాలెండర్ ఉండేది. అంటే సోమవారం నాడు గ్రీవియన్స్ కింద స్థాయిలో మండలం నుంచి కలెక్టర్ల దగ్గర నుంచి రాష్ట్ర సచివాలయంలో కూడా మంత్రులు, సెక్రటరీలు అందరూ సోమవారం నాడు సచివాలయంలో, రాష్ట్ర సచివాలయంలో అందుబాటులో ఉండేవారు. ప్రజల నుంచి ఏదన్నా విజ్ఞప్తులు వస్తే సేకరించడం, అట్లా మంగళవారం ఏం చేయాలి, బుధవారం ఏం చేయాలి, శనివారం వరకు కూడా ఒక క్యాలెండర్ ఇచ్చిన సందర్భం ఉంది. ఈసారి కూడా అది ఇవ్వటానికి ఒకసారి నేను కూడా ఇటీవల కాలం అనారోగ్యం వల్ల 3 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు. కలిసినప్పుడు అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకుని ఒక క్యాలెండర్ ఇస్తే అందరూ టైలర్ మేడ్ గా ఒకే రీతిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెనుకున్న బ్యాక్ అండ్ స్టాఫ్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పని చేయట్లేదు కానీ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే మరి ఈ మాట అన్నారు అంటే ఒక కొన్ని రోజుల నుంచి ఒక చర్చ ఉంది కదా, బయట మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్టేట్ వైజ్ గా కానీ పార్టీ పరంగా కానీ అధికారులు కానీ కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతున్నారు. 1, 2 సమాచారం లేదు, లేదా తెలిసిన పట్టు లేదు. ఇట్లా ఉన్నప్పుడు అది నిన్న తిట్టిన దాని ప్రకారం ఉన్నప్పుడు అంటే ఎట్లా చూడాలి దీన్ని? మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అసలు తిట్టడం కాదు మేడం. ఇప్పుడు మీకు ఈ కేబినెట్ లో చూడండి, ఫరూక్ గారు వారు 1994 నుంచి పనిచేశారు మంత్రిగా. అచ్చెన్నాయుడు గారు 14-19 మధ్యలో పనిచేశారు. కొల్లు రవీంద్ర గారు 14-19. కొంతమంది ఫ్యూ మెంబర్స్ మాత్రమే సీనియర్లు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ జూనియర్లు. వాళ్ళందరూ కూడా ఒక 6 నెలలు, ఓకే 6 నెలలు రైట్, మంచి టైమే వాళ్ళ పనితీరు మెరుగుపరుచుకోవడానికి. అయినా సరే ఇక్కడ 6 నెలలు అయిన తర్వాత కూడా ఇలా ఉంది కాబట్టి వాళ్ళందరినీ ఒక టైలర్ మేడ్ గా వాళ్ళ యొక్క పనితీరు మెరుగుపరచడానికి ఏం చేయాలో అది చంద్రబాబు నాయుడు గారు చేస్తారండి. మరి సెట్ అవుతారా? ఎందుకంటే కాంప్రమైజ్ అవుతున్నారు అన్న చర్చ వచ్చింది. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదండి. కాంప్రమైజ్ అవడం అనేది ఉండదు. అన్ని శాఖల్లో వాళ్ళు కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిచి ఫస్ట్ టైం గెలిచారు, వాళ్ళు మంత్రులుగా చేయడం ఫస్ట్ టైం చేశారు. కాబట్టి శాఖలన్నింటినీ కూడా, డిపార్ట్మెంట్లు అన్నింటినీ కూడా, జిల్లాలో స్థితులు, పక్కన పార్టీ అన్నింటినీ అర్థం చేసుకుని పనిచేయడానికి వాళ్ళకి కొంత సమయం పడుతుంది.
సరే 6 నెలల టైం అనేది ఎక్కువే, అయినా సరే ఇక్కడ ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సమీక్షించి సరిచేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారండి. రైట్. కమింగ్ టు అమరావతి ఏం చెప్తారు అంటే 31 కోట్ల రూపాయలు ఆమోద ముద్రలో ఇచ్చింది ప్రపంచ బ్యాంక్ ఇచ్చింది. ఏంటి శుభారంభం కాబోతోంది